తెలుగు కథామాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వానలో తడుస్తున్న మనిషి. రచన మంజుశ్రీ గారు. దురాశల ఆవలి తీరాలు చేరుకున్న తర్వాత మనిషి చిన్నతనంలోనే జీవితంలో మమకారాలు వదులుచుకున్నవాడు. అమ్మ గుర్తొస్తే తప్ప ఎప్పుడూ కన్నీళ్లు రానివాడు. ఎరుపు రంగు పూసుకున్న పోస్టు డబ్బాలు కనపడితే భయపడేవాడు. వీధి వెంట నడుస్తున్నాడు. తుడిచిపెట్టిన అద్దంలా ఉన్న సూర్యుడు కనపడటం లేదు. వాన వచ్చేలా ఉంది. వానంటే భయం అతడికి. వానలో తిరగకూడదని, అనగా తడవకూడదని ప్రతిసారి జబ్బు పడ్డప్పుడు చెప్పేవాళ్ళు, మందులు ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు ఎప్పుడో కుక్క కరిచింది అతన్ని. అది పిచ్చి కుక్క అన్నారు ఎవరో. అమ్మ కావలించుకొని ఏడ్చింది. వాన వచ్చే సూచనలు కనపడితే తాడు పెట్టి కట్టేసేది చిన్నతనంలో. శనగలు తిననిచ్చేది కాదు. కుక్క కరిచిన వాళ్ళు వానలో తడవకూడదట, శనగలు తినకూడదట. పెద్దవాడవుతున్న కొద్దీ చాలామంది కరిచారు అతన్ని. పరీక్షలు తప్పాడు. అందుకెప్పుడూ ఏడవలేదు. అమ్మ ఏడ్చింది. నానా అడ్డమైన వాళ్ళ దగ్గర నుంచి చాలా గొప్ప వాళ్ళ వరకు ఒట్టి అప్రయోజక శిఖామణివి అన్నారు. ఎవరి ముందు కాదనలేదు. కొందరి ముందు అవునన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడైనా క్లాసులో కూర్చుని పాఠాలు చెప్తున్న మాస్టర్ల హావభావ విలాసాలను బొమ్మలు గీసేవాడు. దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చిన తర్వాత పాఠాలు చెప్తుంటే ఒళ్ళో పెట్టుకుని తల వంచుకుని నవలలు చదివేవాడు. ఆ తర్వాత కథలు రాసేవాడు. అమ్మను గురించి కూడా రాశాడు. అమ్మ అందొకసారి, మావయ్య గారింటికి వెళ్ళు, శకుంతల నిన్ను చూడాలనుకుంటోందట. నిజమేననుకున్నాడు. మావయ్య గారింటికి వెళ్ళాడు. శకుంతల పరీక్షలు పాస్ అయింది. చాలా అందంగా ఉంది. వారం రోజులున్న తర్వాత రేపు తిరిగి వద్దాం అనుకుంటూ ఉండగా రాత్రి వెన్నెల వచ్చింది. వెన్నెట్లో చెట్లు, వెన్నెల బాగుంది. చంద్రకాంతపు మొక్కలున్నాయి. గోడవారగా 5, 6 అన్ని మొక్కలకి ఒక పువ్వే ఉంది. అవి కోయలేదే అని అడిగాడు శకుంతలని. తల్లి చెట్టుకి ఒక్కొక్క పువ్వైనా ఉంచాలి అని చెప్పింది శకుంతల. గదిలో కూర్చున్నారు. కిటికీలోంచి రోడ్డు దూరంగా కనిపిస్తోంది. దూరంగా రోడ్డు మీద కంకర కొడుతున్న కూలి వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. చాలాసేపు మాట్లాడకుండా ఉండి చివరికి ఇలా అంది శకుంతల. వాళ్ళు నయం బావా, నీకంటే చాలా నయం. ఎవరు వాళ్ళు? అదే దూరంగా రోడ్డు మీద కంకర కొట్టుకుంటున్నారే వాళ్ళు. దేశానికి కూడా నీల విషాద ప్రేమ కథలు, నగ్న చిత్రాలు రచించే వాళ్ళకంటే వాళ్లే ఉపయోగం. తెల్లవారిన తర్వాత ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ మామయ్య గారింటికి పోలేదు. తర్వాత ఎప్పుడో శకుంతలకు పెళ్ళయింది. చానాళ్ళ తర్వాత స్టేషన్లో కనపడింది. 2 పిల్లలు, తాను. దిగులుగా నవ్వుతూ, పెళ్లి చేసుకోవద్దు బావా, అదృష్టవంతుడి కావాలంటే అని చెప్పింది. త్వరగా వెళ్ళిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత 2 పిల్లల తల్లి అని బొమ్మ గీశాడు. అసహ్యంగా లావు అయి చిక్కిళ్ళు గుంటలబడి, ముఖం ముడతలబడి దిగులుగా నవ్వుతూ. తర్వాత ఎన్నో వానలు కురిశాయి. కిటికీ తలుపులు కూడా మూసుకుని భద్రంగా గదిలో కూర్చున్నాడు. నాన్నకి విసుగ్గా ఉంది. అమ్మకు దుఃఖంగా ఉంది. పరీక్షలకి చదవటం లేదు. ఇంట్లో ఉండలేక ఉద్యోగం చేస్తాను అన్నాడు. ఎవరిస్తారు అన్నాడు నాన్న వెటకారంగా. అమ్మ పాదాలు కళ్ళకద్దుకుని మహానగరం వచ్చాడు కుర్రవాడు. పత్రికల్లో కథలు పడుతున్నాయి. బొమ్మలు గీస్తున్నాడు. ఎక్కడో పాడుబడ్డ కొంపలో బాగున్న గదిలో రాత్రుళ్ళు పడుకుంటాడు. వీధి పేరు అతడికి తెలియదు. వీధి పేరు తెలుసుకుంటే ఇంటి నెంబర్ గుర్తుంటే అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అందుకే వీధి పేరు తెలుసుకోలేదు. ఇంటికి ఉత్తరం రాయలేదు. పోస్టు డబ్బాలు చూస్తే అందుకే భయం. ఉత్తరాలు గుర్తుకొస్తాయి. అమ్మ గుర్తొస్తుంది. ఎన్నో గుర్తొస్తాయి. బ్రతుకుతున్నానన్న విషయం గుర్తొస్తుంది. వాన చినుకులు గుర్తొస్తాయి. ఎప్పుడైనా గోవిందుడు వెతుక్కుంటూ వచ్చి కథబడ్డ పత్రిక ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తాడు. ఎప్పుడైనా ఇంకో 10 కావాలన్నా ఇస్తాడు. కిందటిసారి వానలో తడిసి 3 నెలలు కాల. ఆసుపత్రి నుంచి వచ్చి 2 నెలలు కాలేదు. మళ్ళీ వాన వచ్చేలా ఉంది. అందుకే కుర్రవాడు గబగబా నడుస్తున్నాడు. అది బజారు వీధి కాదు. పళ్ళ దుకాణాలు లేవు. కిళ్ళీ షాపులు కూడా లేవు. అందుకే కుర్రవాడు గబగబా నడుస్తున్నాడు. అతడి పేరు ముకుందరావు. మహానగరంలో ఉన్నాడు. ప్రస్తుతం వీధి వెంట నడుస్తున్నాడు. ప్రస్తుతం ముకుందరావు వానలో తడిసే లోపున కిందటిసారి వానలో తడిసిన విషయం ఇది కథ. రోడ్డు మీద పరిగెత్తిన ముద్దగా తడిసిన ముకుందరావు పాడుపడ్డ ఇంటిలోని బాగున్న గదిలో ఆ రాత్రి పడుకుంటే పొద్దున కల్లా ఒళ్ళు నొప్పులు బట్టి జ్వరం వచ్చింది. ముకుందరావు గోవిందరావు ఇంటికి వెళ్ళాడు. నడిచే వెళ్ళాడు. జేబులో చిల్లర డబ్బులు లేక. గోవిందరావు భార్య బయట చేరితే చచ్చినట్టు కుంపటి రాజేసుకుంటున్నాడు. ముకుందరావు వెళ్ళి, జ్వరం వచ్చిందిరా గోవిందు అని చెప్పాడు. గోవిందరావుకి కళ్ళ నీళ్ళు వచ్చాయి. కుంపటి రాజుకోక.
భార్యను తిట్టుకొని తనను తాను తిట్టుకుని ముకుందరావును తిట్టి ఆఫీసును తిట్టి రిక్షా మాట్లాడి పక్కనే కూర్చోబెట్టుకుని ఆసుపత్రికి చేర్చి వీడు చస్తే నా కబురు చేయండి అని డాక్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయాడు. ముకుందరావుకి ఈసారి ఆసుపత్రి బాగుంది, ఈ రోగం పెద్దదైతే తగ్గిపోయిందాకా హాయిగా ఇక్కడే ఉంది కదా అనుకున్నాడు. 2 రోజులు పోయిన తర్వాత గోవిందరావు వచ్చాడు. ఇంటికి ఉత్తరం రాశాట. అమ్మ ఉత్తరం రాసింది తెచ్చి ఇచ్చాడు. ముకుందరావు చదవలేదు. ఆ ఉత్తరంలో ఏముంటుందో అతడికి తెలుసు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత గోవిందరావు వచ్చాడు. నాన్న డబ్బు పంపించాట, ఇచ్చిపోయాడు. ఆ సాయంకాలం నర్సు వచ్చి 4 రోజుల దాకా ఇక్కడే ఉండాలి మీరని చెప్పింది. న్యూమేనియాలోకి దించుతుందేమో భయంగా ఉంది అని చెప్పింది. భయం ఎందుకు అన్నాడు ముకుందరావు. నర్సు తెల్లబోయింది. కళ్ళు విప్పార్చుకుని విచిత్రంగా చూసింది. అలా చూడటం ముకుందరావుకి బాగుంది. చిన్నప్పుడు శకుంతల అలాగే చేసేది. ఆసుపత్రి విషయాలు ఎన్నో తెలుసు అతడికి. పేరేమిటని అడిగాడు నర్సుని. ఎందుకు అంది. చెప్పనవసరం లేదులే అన్నాడు. అయితే చెప్తున్నాను, సరోజిని. ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఆమె ఈ ఉద్యోగం చేయటం ఇష్టం లేని వాళ్ళ అడిగాడు. ఆమె దిగాలుగా చూసి వెళ్ళిపోయింది. 4 రోజులు ఆ ప్రశ్నను మర్చిపోయాడు. 5వ రోజున అడిగాడు, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావని. ఆమె దిగులుగా వెళ్ళిపోయింది. తర్వాత ప్రతిరోజు అడిగాడు. ఆమె చెప్పలేదు. అడిగేవాడు. ఆమె కోపం వచ్చింది. ఇలా అడిగితే ఈ వార్డు నుంచి డ్యూటీ మార్పించుకుంటానంది. ఉద్యోగమే మానేయరాదు అన్నాడు. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. మరోరోజు రాలేదు ఆమె. ఆ మరోరోజు రాలేదు. 3వ రోజు రాలేదు. ముకుందరావు సంతోషించాడు ఆమె ఉద్యోగం మానేసింది అని. ఆమె బాగుంది, చాలా మంచిది. ఎందుకో ఆమె ఈ ఉద్యోగం చేయటం అతనికి ఇష్టం లేదు. వారం రోజుల తర్వాత ఒకరోజు సాయంకాలం దీపాలు వెలిగిన తర్వాత 6 గంటల తర్వాత రోగులను చుట్టానికి వచ్చిన వాళ్ళ బంధువులంతా దిగులైన ముఖాలతో వార్డులోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చింది. గోవిందరావు వెళ్ళిపోయాడు. అమ్మ వ్రాసిన ఉత్తరం చదువుకుంటున్నాడు అతను. ఆమె వచ్చింది. ఉత్తరం దిండి కింద దాచి ఆమె కేసు చూశాడు. కళ్ళు తుడుచుకొని చూసిన తర్వాత ఆమెగా కనిపించింది అతడికి. మళ్ళీ వచ్చింది. నిమిషం సేపు తలవంచుకుని చిరునవ్వు తెచ్చుకుని, తప్పకుండా తగ్గిపోతుందిలేండి, భయపడకండి అంది. భయం ఎందుకు అన్నాడు అతను. ఆమెకు దిగులైంది. వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? ఆమె ఏదో అడగాలని వచ్చింది. ఉద్యోగం మానేయలేదా అని అడిగాడు అతను. తలవంచుకుని వెళ్ళిపోయింది. అతను కళ్ళు తుడుచుకున్నాడు. రాత్రి నిద్రపోమని చెప్పడానికి వచ్చినప్పుడు మళ్ళీ అడిగాడు, ఉద్యోగం మానేయరాదు అని. మానేస్తాను. పోనీ మీరు చెప్పండి, భోజనం మీరు పెడతారా? అతడు ఆలోచనలో పడ్డాడు. ఆమె అతడి వైపు కాసేపు ఉత్సుకతతో చూసి గుండెల వరకు దుప్పట్లాగి వెళ్ళిపోయింది. అతను పిలిచాడు. వినిపించుకోకుండా, నిద్రపోండి, పక్క గదిలోనే ఉంటాను, అవసరమైతే పిలవండి అని ఆమె వెళ్ళిపోయింది. 5 నిమిషాలు కాకముందే అతడు పిలిచాడు. ఉద్యోగం మానేయరాదు అని ఆమె వచ్చేయగానే అన్నాడు. ఆమె నవ్వింది, దిగులుగా, అందంగా, ఆహ్లాదకరంగా. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంకో ఆసుపత్రికి మార్చమని డాక్టర్ గారికి చెప్పనా? ఎందుకు? పిచ్చాసుపత్రికి. అతను నవ్వాడు. ఆమె వెళ్ళిపోయింది. నడిరాత్రి వేళ అతనికి మెలకు వచ్చింది. ఎదురు బెడ్ మీద ఉన్న చిన్న కుర్రాడెవడో ఏడుస్తున్నాడు. వాడికి 10 ఏళ్ళు ఉండొచ్చు. ఎవరికీ వినపడకూడదన్న ఉద్దేశంతో ఏడుస్తున్నాడు. కానీ ఆపుకోలేకపోతున్నాడు. ఎంత ఆపుకుందామన్నా వెక్కులు ఆగట్లేదు. మధ్య మధ్య అమ్మ అమ్మ అంటున్నాడు. ముకుందరావు ప్రయత్నించి కొద్దిగా లేచి వెన్నెముక కిందకి దిండ్లు లాగి పడుకున్నాడు. కుర్రాడి వైపు చూస్తున్నాడు. కుర్రాడు ఏడుస్తున్నాడు. అమ్మ అమ్మ అంటున్నాడు. ముకుందరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కకు తిరిగి కిటికీలోంచి రోడ్డు మీదకు చూశాడు. చుట్టూ కలిగి చూశాడు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మూలుగుతున్నారు. కుర్రవాడు ఏడుస్తున్నాడు. కిటికీలోంచి కనిపిస్తున్న రోడ్డు మీద వెన్నెల కురుస్తోంది. ముకుందరావు చూశాడు. అమ్మ అంటున్నాడు కుర్రాడు. అమ్మ ఏం చేస్తుంటుంది? అప్పుడు గుర్తొచ్చింది ముకుందరావుకు అమ్మ. పక్క మీద నిద్ర పట్టక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఆసుపత్రి నుంచి వెంటనే బయటపడాలని, ఉద్యోగం దొరకాలని, పెళ్ళి కావాలని, కోడలు రావాలని. ఇంకా ముకుందరావు కళ్ళు తుడుచుకున్నాడు. రోడ్డు మీద రిక్షా పోతోంది. ఇంకా నిద్రపోలేదా? ముకుందరావు వెనక్కి తిరిగి చూశాడు. నిద్రపోండి, లేకపోతే టెంపరేచర్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. ముకుందరావు అడుగుదామనుకున్నాడు, ఈ ఉద్యోగం మానేయరాదు అని. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎదరూ బెడ్ మీద కుర్రాడి దగ్గరికి. ముకుందరావు ఆమె వైపే చూస్తున్నాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా తండ్రి కదూ, అమ్మ గుర్తొచ్చిందా? ఇదిగో ఇటు చూడు, నేనే అమ్మననుకో. బాగుందా? ఏ? వాడిని గుండెలకు అదుముకొని ఓదారిస్తోంది. వాడు ఏడుపు మానేశాడు. ఎక్కువ కాంతి లేని ఆ లైట్ల వెలుతురులో ముకుందరావు ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె కాంతివంతంగా కనిపిస్తోంది. అమ్మ గుర్తొచ్చింది. వెన్నెముక నొప్పి పెడుతోంది. పడుకోవాలి. పడుకుంటే ఆమె కనపడదు. ముకుందరావు అలాగే ఉన్నాడు. 10-15 నిమిషాల్లో కుర్రాడు నిద్రపోయాడు. వాడిని పడుకోబెట్టి ఆమె లేచింది. ముకుందరావు దగ్గరికి వచ్చింది. నిద్ర రావట్లేదా?
నా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారా ఏంటి? పోనీ మానేస్తానులే, నిద్రపోతారా? ముకుందరావు మాట్లాడాడు. ఒకటి అడుగుతాను చెప్తావా అని. ఒకటి కాదు 10 అడగండి, మీకు నిద్రైనా పడుతుందేమో. నీకు నిద్ర రాదా? భలే ప్రశ్న. నువ్వెప్పుడైనా పాపం చేశావా? ఆమె వణికిపోయింది. ముకుందరావు చూశాడు. ఆమె కళ్ళు తుడుచుకోవట్లేదు. ముకుందరావు రోడ్డు మీదకి చూశాడు. వెన్నెల మబ్బు తెరల్లోంచి పాలిపోతోంది. నీకు రుక్మిణి కళ్యాణంలో పద్యాలు వచ్చునా? ఆమె నిశ్శబ్దంగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వెళ్ళిపోతోంది. దిండ్లు మెడ కిందకి లాక్కుని ముకుందరావు పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. ఆమె వెళ్ళి గదిలో కూర్చుని కళ్ళు తుడుచుకుంది. ఆమె ఆలోచిస్తోంది. ఏమిటి వింత మనిషి, పిచ్చివాడా? అన్ని వివరాలు తెలుసుకోవాలి ఇతడి గురించి. ఆమెకింతలోనే అసూయ కలిగింది. తనకెందుకు? తెలుసుకుని తానేం చేస్తుంది? ఇంకో 10 రోజుల్లో అలాగూ వెళ్ళిపోతాడు. ఇల్లు సంసారం భార్యని చూస్తాడు. ఆమె అతన్ని చూసి బోరుమంటుంది. ఎలా అయిపోయారంటుంది. తర్వాత అతడు తనను మర్చిపోతాడు. ఆమె అలాగే ఆలోచిస్తోంది. తమ్ముడు గుర్తొచ్చాడు. తమ్ముడికి ఊరు ట్రాన్స్ఫర్ కావటం నయమే. తాను ఉద్యోగం మానేస్తుంది. తమ్ముడు మరదలు వాళ్ళ మధ్య ఒంటరిగా తాను ఎలా బతుకుతుంది? తమ్ముడికి చదువు చెప్పించింది. లేకపోతే ఈ ఉద్యోగం తనకెందుకు? వాడు ఉద్యోగంలో చేరాడు. తనను ఉద్యోగం మానేయమనడే. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అంటే పెళ్లి చేసుకున్నాడు, తనను పెళ్లి చేసుకోమని అన్నాడే. ఎప్పుడైనా పాపం ఏమో తనకు తెలియదు. ఆమె టేబుల్ మీద తలవాల్చి ఆలోచిస్తోంది. ముకుందరావుకి నిద్ర పట్టట్లేదు. ఆమె ఎందుకు ఉద్యోగం చేయాలి? ఆమె భర్త ఏమనుకుంటాడు? జీవితం ఎన్నాళ్ళు ఇలా గడపాలి? 2 పిల్లల తల్లిలా ఆమె మాత్రం అయిపోదా? ఎన్నాళ్ళు ఇలా? ఏమిటి జీవితం? మరో రోజు పొద్దున్నే ముకుందరావు కాగితం కలం తీసుకున్నాడు. టెంపరేచర్ నార్మల్లో ఉంది. సాయంకాలం ఆమె వచ్చింది సంతోషంగా. మీకు జ్వరం తగ్గిపోయింది, టెంపరేచర్ చార్ట్ చూసొచ్చాను. 4 రోజుల్లోనే మీరు ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. ముకుందరావు నవ్వాడు. ఉద్యోగం వదిలేసిన నర్సు అని ఒక బొమ్మ గీసి చూపించాడు. ఆ బొమ్మలో తానే ఉంది. ఎవరో మగవాడు, తన చుట్టూ 2 పిల్లలు. వాళ్ళని పిల్లలు అనుకోవాలి. రేఖలు. ఆమెకు సంతోషమైంది. అతడికేసి ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకొని చూసి, బొమ్మలు బాగా వేస్తారే అంది. కళ్ళు ఇంకా పెద్దవి చేసి, నాకు ఇల్లు లేదు, సంసారం లేదు, పెళ్లి కాలేదు తెలుసా? ఆమె వెళ్ళిపోయింది. ఆ బొమ్మ గీసిన కాగితం జాగ్రత్తగా తీసుకుని పోతూ ఇది నాకు కావాలి అంది. ముకుందరావు ఆశ్చర్యమైంది, సంతోషం కలిగింది. ఆవేళ రాత్రి ఎదురు బెడ్ మీద ఉన్న కుర్రాడు మళ్ళీ ఏడ్చాడు. ఆమె వచ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేనే అమ్మననుకో. ముకుందరావు ఆమె వైపు చూస్తున్నాడు. రోజు కుర్రవాడు ఏడుస్తున్నాడు. రేపు వెళ్ళిపోతాననగా రాత్రి ఆమె చేతిని కావాలని మృదువుగా నొక్కి హాయిగా నిద్రపోయాడు ముకుందరావు. ఇది కిందటిసారి వానలో తడిసిన కథ. ఇప్పుడు ముకుందరావు రోడ్డు మీద నడుస్తున్నాడు. బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జి దాటాడు. దుకాణాలు ఏం లేవు. గవర్నమెంట్ క్వార్టర్స్ కనిపిస్తున్నాయి. ఓ పెద్ద చినుకొచ్చి మీద పడింది. ముకుందరావు పరిగెత్తాలనుకున్నాడు. నడుస్తున్నాడు. గాలి చల్లగా శరీరాన్ని తాకుతోంది. మీద 2 చినుకులు పడ్డాయి. ముకుందరావు గబగబా నడుస్తున్నాడు. 4 చినుకులు పడ్డాయి. ముకుందరావుకు హాయిగానే ఉంది, అయినా భయంగానే ఉంది. ఇంకా నడక వేగం హెచ్చించాడు. వీధిలో దీపాలు వెలిగాయి. చీకటి పడుతోంది. వాన కురవబోతోంది. ఓ చెట్టు కనపడుతోంది. ఆ చెట్టు కింద అప్పటికే ఒకరు నిల్చొని ఉన్నారు. చిన్న పల్లెల్లో ఏవో అమ్ముకునేవాళ్ళ ఉంది. ముకుందరావు పోయి పక్కనే నిల్చున్నాడు. చినుకులు పడుతున్నాయి. ముకుందరావుకు విసుగ్గా ఉంది. ఎదురుగా క్వార్టర్స్ కనపడుతున్నాయి. క్వార్టర్స్లో దీపాలు కనపడుతున్నాయి. వాన కురుస్తోంది. తన పక్కన నిల్చున్న మనిషి వైపు చూశాడు. అతని పైన చినుకులు పట్టం లేదు. అతని చేతుల్లోని పళ్ళెం వైపు చూశాడు. వేయించిన శనగలున్నాయి. ముకుందరావు జేబు తొడముకున్నాడు. పక్కన నిల్చున్న మనిషి పక్కకు జరిగాడు. ముకుందరావు శనగలు కొనుక్కుని జేబులో పోసుకున్నాడు. ఇప్పుడు ముకుందరావు మీద చినుకులు పట్టం లేదు. పక్కనున్న మనిషి పళ్ళెం మీద గోనెపట్ట కప్పుకొని క్వార్టర్స్ వైపు పరిగెత్తాడు. ముకుందరావుకు హాయిగా ఉంది. 1 నిమిషం 2 నిమిషాలు వాన పెద్దదైంది. క్వార్టర్స్ వైపు పరిగెత్తాడు ముకుందరావు కూడా. శనగలు అమ్ముకుంటున్న మనిషి ఏ ఇంట్లోనూ కనిపించలేదు. అన్ని వాకిళ్ళు మూసున్నాయి. ముకుందరావు తడుస్తున్నాడు. వాన పెద్దదైపోయింది. చప్పున ఒక ఇంటి దగ్గర ఆగిపోయాడు. వాకిలి తెరిచే ఉంది. గడపలో నిల్చున్నాడు. వాన మీద పట్టం లేదు. జేబు రుమాలతో తుడుచుకుంటూ ఇంట్లోకి చూశాడు. సోఫాలో ఎవరో అమ్మాయి కూర్చుని కథల పత్రిక చదువుతోంది. ఆ అమ్మాయి ముకుందరావు వైపు చూసింది. కళ్ళల్లో ఎంతో అసహ్యం. ఆ అమ్మాయి తన వైపు చూడటంతో ఆ అమ్మాయి చదువుతున్న కథ వైపు చూశాడు ముకుందం. విచిత్రం, ఆ కథ తను రాసిందే. ఆ అమ్మాయి మళ్ళీ చదువుకుంటోంది. ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి ముఖం దీనంగా మారిపోయింది. ఆ దుఃఖగాథను తలుచుకుని ఆ అమ్మాయిని చూస్తూ ముకుందరావుకి చెప్పలేనంత సంతోషపడ్డాడు. ఆ అమ్మాయి చప్పున ఇతడి వైపు తిరిగి, పక్కన వరండా ఉంది, అక్కడికి పోయి నిల్చోండి. ముకుందరావుకి దిగులైంది. ఆ కథ తను రాసిందే. ముకుందరావు కదలబోయాడు. వెనక నుంచి, ఓ మీరా,
క్షణంసేపు ఆగి వానలో తడుస్తున్నారా కోపంతో కూడిన లాలనతో ఆమె సరోజిని అప్పుడే లోపల నుంచి వచ్చింది. కూర్చోండి, టవల్ తెస్తాను, మా మరదలేలేండి. నువ్వు పోయి కాఫీ కలుపమ్మా. ముకుందరావు గోడ వరగా నిల్చున్నాడు. సరోజిని మరదల లోపలికి వెళ్ళింది. మీ కథను రోజూ చదువుతుంది, చాలా ఇష్టం ఆవిడికి. నేను ఉద్యోగం మానేశాను తెలుసా? ఆమె నవ్వుతోంది. ఇప్పుడు చెప్పండి, నాకు భోజనం ఏర్పాటు చేస్తారా? ముకుందరావుకి సంతోషమైంది. సరోజిని టవల్ తెచ్చిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముకుందరావు తుడుచుకోవట్లేదు. ఎన్నెన్నో గుర్తొస్తున్నాయి. అమ్మకు ఉత్తరం రాయాలి. 2 రోజుల క్రితం గోవిందు చెప్పిన ఉద్యోగ విషయం గట్టిగా కనుక్కోమని చెప్పాలి. ఉత్తరం అమ్మకి. ముకుందరావు కాసేపు సరోజిని నిష్క్రమించిన వాకిలి వైపు చూశాడు. లోపల స్టవ్ మండుతోంది. ఆ అమ్మాయి వదిలేసిన పత్రిక వైపు చూశాడు. బయట కురుస్తున్న వాన వైపు చూశాడు. ముకుందరావు ఆలోచిస్తున్నాడు. సరోజిని రాలేదు. ముకుందరావుకి సంతోషం పొంగిపోతోంది. గోవిందు దగ్గరికి పోవాలి, అమ్మకు ఉత్తరం రాయాలి. లోపల స్టవ్ మండుతోంది. ఎవరూ బయటికి రాలేదు. 2 నిమిషాలు కూడా గడవక ముందే ముకుందరావు రోడ్డు మీద తడుస్తూ నడుస్తున్నాడు. అదండి కథ. అంటే ఆ అమ్మాయిని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో కనపడ్డాడు ఆ మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్.